ఈరోజు మనం చాలా రుచిగా ఉండే గుడ్డు బీరకాయ కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది అన్నం చపాతీకి బాగా సరిపోతుంది. అందరికీ నమస్తే. కోడిగుడ్డు బీరకాయ కర్రీ కోసం ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు పసుపు వేసి, ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను వేసి ఫ్రై చేయాలి. అలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. టేస్ట్‌కి తగ్గ ఉప్పు కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తరువాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తరువాత కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసి మరోసారి వేయించాలి. ఇప్పుడు కొంచెం కారం, చిటికెడు పసుపు వేసి మరలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్‌లో ఉంచాలి. మూత తీసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఒకసారి అంతా కలిపి ఫ్రై చేసిన గుడ్లను వేసి మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడికించాలి. ఎలాంటి మసాలాలు వేయకపోయినా ఈ కోడిగుడ్లు బీరకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చివరగా కావాలనుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే.